హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పాత కుండని పడేస్తున్నారా? ఈ వీడియో చూస్తే తప్పకుండా ఇలాగే యూస్ చేస్తారండి. నేనైతే పాత కుండని పడేయకుండా ఇలా బ్యూటిఫుల్గా డెకరేటివ్ ఐటెం కింద క్రియేట్ చేశానండి. ఈ వీడియో అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా అయితే యాక్రాలిక్ పెయింట్స్ తీసుకున్నానండి. ఈ కుండ నేను 17 ఇయర్స్ యూస్ చేశానండి. అంటే ఇయర్లీ సమ్మర్లోనే యూస్ చేసేదాన్ని కాబట్టి ఇన్ని రోజులు ఈ కుండని మెయింటైన్ చేశాను. ఇప్పుడైతే ఈ కుండ తీసేసి ఇలా డెకరేటివ్ ఐటెం కింద క్రియేట్ చేద్దామని అనిపించింది. కొత్త కుండలు తెచ్చినా కూడా ఈ కుండను మాత్రం తప్పకుండా యూస్ చేసేదాన్ని నేను. పాత వస్తువులు ఏవైనా కొన్ని ఇలా మనం ఉంచుకోవాలంటే ఇలా డెకరేటివ్ ఐటెం కింద చేసి పెట్టామంటే ఇంట్లో ఏదో ఒక పక్కన పెట్టుకోవచ్చండి అందంగా. నేనైతే మ్యాక్సిమం ఏ వస్తువులనైనా పాత వస్తువుల్ని ఇలా క్రియేటివ్ వస్తువులుగానే క్రియేట్ చేస్తానండి. ముందైతే కొండ మొత్తానికి ఇలా క్రీమ్ కలర్ పెయింట్ వేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది బ్లాక్ కొండ, ఇదంతా కొంచెం ఇలా వైట్గా అయిపోయింది కాబట్టి ఇలా ముందైతే క్రీమ్ పెయింట్ వేసేసుకున్నామంటే తర్వాత మనం నచ్చిన పెయింట్ని వేసేసుకోవచ్చు. ముందు ఇలా క్రీమ్ పెయింట్ వేసేసుకొని కొద్దిగా ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా రెడ్ కలర్ పెయింట్ వేసుకున్నాను. ఇలా గ్యాప్ ఇచ్చిన దగ్గర గోల్డ్ కలరు యూస్ చేస్తానండి. మనకి నచ్చిన డిజైన్ని వేసుకోవచ్చు. ఇలా రెడ్ కలరు పైన వేసి బార్డర్ కింద మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ రెడ్ కలర్ వేసానండి. మళ్ళీ మిడిల్లో ఇంకొంచెం గ్యాప్ ఇచ్చి ఈ కింద భాగాన్ని కూడా రెడ్ కలర్తో వేసేస్తున్నాను. మనం వేసే డిజైన్ బట్టి కలరు సెలెక్షన్ చేసుకోవాలి. రెడ్ కలర్ వేసుకుంటే వైట్ కలర్తో డిజైన్ వేసామంటే బాగా కనిపిస్తుందండి. నేను రెడ్ కలర్ యూస్ చేశానండి. ఎడ్జెస్ జాగ్రత్తగా చూసుకుంటూ ఇలా రెడ్ కలర్ మొత్తాన్ని వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత 1 డే పూర్తిగా ఆరనిచ్చానండి. తర్వాత మార్కర్తో కానీ ఇలా స్కెచ్తో కానీ మెలికల ముగ్గులు అయితే నాకు చాలా ఇష్టం అండి. అందుకే మెలికల ముగ్గులు వేసుకుంటున్నాను. ఇలా చుక్కలు వేసుకొని మెలికల ముగ్గులు మార్కర్తో ముందు డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత వైట్ కలర్తో ఇలా నిదానంగా ఈ ముగ్గు మొత్తాన్ని వేసుకుంటున్నాను. ముందైతే ఒకటి ట్రై చేశాను ఎలా వస్తుందా అని, అందుకే ముందు ఒకటి వేసి మీకు చూపిస్తున్నాను. చూడండి చాలా బాగా వచ్చింది కదా. కానీ తప్పకుండా 2 టైమ్స్ వేసుకోవాలండి. మనం మార్కర్తో వేసాం కదా, ఆ అవుట్లైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి 2 టైమ్స్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఆరిన తర్వాత మళ్ళీ వేసుకోవాలండి. అది ఆరేలోగా నేను గోల్డ్ కలర్ పెయింట్ కూడా వేసేసాను. గోల్డ్ కలర్ పెయింట్ వేసుకున్న తర్వాత ఇలా రెడ్ కలర్ మీద చిన్న చిన్న మెలికల ముగ్గులు కూడా వేశాను. మొత్తం ఇప్పుడు స్కెచ్తో డ్రా చేసేసాను. ఇప్పుడైతే పెయింట్తో వేసేసుకుందాం. చుట్టూ పైన కింద ఇలా ఆపోజిట్ వచ్చేటట్టుగా వేసుకున్నానండి.
మొత్తం వేసిన తర్వాత చాలా అందంగా వస్తుందండి. చూడండి, ఇప్పుడు ఈ గోల్డ్ దాని మీద రెడ్ కలర్తో డాట్స్ పెడితే బాగుంటుందని వీటిని కూడా పెట్టేస్తామంటే మనకి పూర్తిగా ఈ కుండ పెయింటింగ్ అనేది అయిపోతుందండి. పాతకాలంలో ఇలా మెలికల ముగ్గులు ఇంటి చుట్టూ అందంగా వేసుకునేవారు కదా, అటువంటి జ్ఞాపకాలన్నీ ఇలా గుర్తుండాలని నేను ఈ కుండ మీద మెలికల ముగ్గులు వేశానండి. చాలా అంటే చాలా అందంగా అనిపించింది. మనం ఇంట్లో ఏదైనా ఒక కార్నర్లో ఇలా డెకరేటివ్ ఐటెం కింద పెట్టుకున్నామంటే చాలా అందంగా ఉంటుంది. ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.